ఫ్రెండ్స్ ఈరోజు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది అని అనుకున్నారు. అనే విధంగానే డబుల్ ఎలిమినేషన్ అయితే ఈ వారం ఉంది. ఈరోజు ఎపిసోడ్లో మరి సాటర్డే రోజు తేజ అయితే ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చాడు. తేజ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత తేజ చేసినటువంటి కామెంట్స్ హౌస్మేట్స్ గురించి ఒక్కొక్కరి గురించి ఒక లైన్ చెప్తూ తేజ చేసిన కామెంట్స్లో విష్ణుప్రియ అండ్ పృథ్వీపై చేసిన కామెంట్స్ అయితే ఆసక్తికరంగా అండ్ ఒక రకం అంటే ఆసక్తికరంగా అనిపించవచ్చు. అసలు ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్లో అని తెలుసుకునే బిగ్ బాస్ అభిమానులకు కూడా కొంత క్యూరియాసిటీ కలిగించే విధంగా అయితే ఉంది. అదేందో కూడా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక చూస్తే బిగ్ బాస్ ఎలిమినేషన్ రౌండ్ ఈరోజు చాలా సాదాసీదాగా జరిగింది. ఫైనల్గా లాస్ట్ ఈరోజు ఎపిసోడ్ ఎండింగ్లో అయితే నాగ్ సారు ఎలిమినేషన్ రౌండ్ ఉందని అయితే సేవింగ్ రౌండ్ కాదు, ఎలిమినేషన్ రౌండే డైరెక్ట్గా ఉందని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ ఎలిమినేషన్ రౌండ్ ఏ విధంగా జరిగిందంటే స్టేజ్ మీద నాగ్ సార్ ఓ ప్రింటర్ ఉంటుంది. ఆ ప్రింటర్ కనుక ప్రెస్ చేస్తారు, చేయగానే అందులో నుంచి ఫోటో టెక్కం 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 అనుకుంటా బయటకు వస్తుంది. అది వస్తూనే ఎవిక్టెడ్ అని మనకు అయిపోతుంది. కంప్లీట్గా టైం అయిపోయే లోపల ఫోటో చూస్తే ఎవిక్టెడ్ తేజ ఫోటో ఉంటుంది అనమాట. ఆ రకంగా తేజ యు ఆర్ ఎలిమినేటెడ్ ఒక 5 నిమిషాల్లో స్టేజ్ మీదకి అక్కడ అందరికి చెప్పేసుకొని స్టేజ్ మీదకి రమ్మని అయితే నాకు సార్ చెప్తారు. చెప్పగానే తేజ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి బాగా ఆడండి, నేను కొన్ని విషయాలు మీ గురించి అయితే చెప్పిన అవి పర్సనల్గా తీసుకోవద్దు, మీ మంచి కోసం నేను చెప్పిన మీ ఇష్టం, మీకు ఓకే అనుకుంటే తీసుకోండి, లేదంటే లేదు, ఇక అది మీ పర్సనల్ కంప్లీట్లీ అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని అయితే జనరల్గా తేజ చెప్తాడుగా నామినేషన్స్లో. అదే విధంగా చెప్పైతే బిగ్ బాస్ హౌస్ నుంచి ఇక సైనింగ్ ఆఫ్ బిగ్ బాస్ అని అయితే బిగ్ బాస్ సీజన్ 8 అని అయితే చెప్పి ఇక బయటకు వచ్చేస్తాడు. వస్తూనే స్టేజ్ మీదకి వస్తాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగ్ సార్ తేజకు సంబంధించినటువంటి జర్నీని చూపించడం జరుగుతుంది. ఆ జర్నీలో కొన్ని ప్లస్ మూమెంట్స్, కొన్ని నెగిటివ్ మూమెంట్స్ అంటే ఫైట్ అట్లాంటి సీన్స్ అయితే చూపిస్తారు. దాని తర్వాతకి తేజ టేస్టీ తేజ కాబట్టి తను ఈ ఫుడ్ బ్లాగర్ కాబట్టి తనకు తగ్గట్టునే అదేవిధంగా తను కుక్ కూడా చేస్తాడు కాబట్టి ఒక బోర్డు మీద మొత్తం 8 రకాల వెజిటేబుల్స్ అయితే ఉంటాయి. ఈ 9 రకాల వెజిటేబుల్స్ని ఒక్కొక్కరికి హౌస్ మేట్కి అయితే ఇవ్వమని అయితే నాకు సార్ అడుగుతారు. అప్పుడు తేజ చెప్తూ ఫస్ట్ అవినాష్ గురించి చెప్తూ తను చేసినటువంటి కామెంట్స్ ఏంది, అదేవిధంగా అందరి గురించి కూడా కామెంట్స్ చేస్తాడు. అవినాష్ గురించి చేసినటువంటి కామెంట్స్ కనుక మనం చూసినట్లయితే, అవినాష్ నువ్వు టాస్కులు ఇరగొడుతున్నావు, అసలు నువ్వు ఈ రేంజ్లో నువ్వు టాస్కులు ఆడుతావని నేనైతే అస్సలు అనుకోలేదు, కానీ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు. అయితే ఒకటే నీలో మైనస్, మాట్లాడతావులే కానీ దాన్ని బలంగా ఎదుర్కో. సారీ ఫ్రెండ్స్, కొంచెం జలుబు చేసింది. అవినాష్ నువ్వు టాస్కులు బాగా ఆడుతున్నావు, నేను ఊహించలేదు అసలు నువ్వు ఈ రేంజ్లో టాస్కులు ఆడుతావని. కానీ ఒకటే నీలో మాట్లాడతావు, అది కూడా మంచిగా మాట్లాడతావు, కానీ ఇంకా బలంగా నీ వాదన వినిపించాలి. అలా వినిపిస్తేనే బయట ఆడియన్స్కి కనెక్ట్ అవుతావు. సీజన్ విన్నర్ అవ్వాలంటే అది అవసరం. టాప్ 5 పోవడం వరకు ఓకే ఇంతవరకు, కానీ సీజన్ విన్నర్ అవ్వాలంటే నీ వాయిస్ కూడా గట్టిగా వినిపించాలి, అది నువ్వు వినిపించాలి అని అయితే తను చెప్తాడనమాట. చెప్పి నాకు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత అవినాష్ ఎక్కువగా నాకు ఉల్లిగడ్డలు కట్ చేసి ఇచ్చింది సార్, అందుకే నేను ఉల్లిగడ్డ పెడతా అని అయితే అవినాష్ బ్యాడ్జ్ని ఉల్లిగడ్డల మీద పెడతాడనమాట. తర్వాతకి సెకండ్ రోహిణి గురించి చెప్తాడు. రోహిణి గురించి చెప్తూ సార్ అసలు ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచినప్పుడు ఎంతగా నేను ఏడ్చానో, ఆనంద బాష్పాలు ఏ రకంగా వచ్చాయో, ఎంత ఎంజాయ్ చేశానో, అదేవిధంగా రోహిణి మొన్న మెగా చీఫ్ టాస్క్ గెలిచినప్పుడు ఆ కుండ అవతలున్న పర్సన్ పృథ్వీ, అలాంటి పర్సన్ తోటి కూడా ఆమె కాల్ ఫ్రాక్చర్ అయి ఉండి కూడా ఆ రేంజ్లో టాస్క్ ఆడింది సార్. అసలు ఎంత ఉత్కంఠగా నేను ఫీల్ అయ్యానంటే, ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానో, రోహిణి మెగా చీఫ్ అయ్యింది ఆ టాస్క్ గెలిచినప్పుడు అదే విధంగా ఫీల్ అయ్యాను సార్ అన్నట్టుగా అయితే తను చెప్తారు. రోహిణి యు ఆర్ స్ట్రాంగ్ ప్లేయర్, ఇంకా అదే విధంగా ఉండు, ఇంకా బలంగా ఆడు, ఎలాంటిది వచ్చినా సరే విన్నర్ అయి రావాలి ఖచ్చితంగానైతే రోహిణి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాతకి ప్రేరణ గురించి మాట్లాడుతూ, ప్రేరణ నీకు ఆల్రెడీ చెప్పాను, నీ మాటని సరి చేసుకో, నువ్వు మాటలు ఈజీగా వదిలేస్తావు, నువ్వు గనక నీ మాటను సరి చేసుకుంటే ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్తావు అని అయితే చెప్తాడు. నువ్వు గనక ఆ మాటని సరి చేసుకోలేకపోతే నెక్స్ట్ వీక్ ఈ స్టేజ్ మీద నేనున్న ప్లేస్లో నువ్వు ఉంటావు అని అయితే
స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తాడనమాట ప్రేరణకి. ఇస్తూ ప్రేరణకి నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత బెండకాయ ఫ్రై చేసి ఇచ్చాను సార్, కాబట్టి ప్రేరణని బెండకాయల మీద పెడతానైతే ప్రేరణ బ్యాచ్ని బెండకాయల వాటి మీద అయితే పెడతాడు, లేడీస్ ఫింగర్ మీద పెడతాడు అనమాట. తర్వాతకి విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ విష్ణుప్రియకి నేను కాకరకాయ ఇస్తా సార్ అని చెప్పారైతే కాకరకాయ ఇస్తాడు. కాకరకాయ చేదు కదా అంటే అవును సార్ అంటాడు, కానీ ఆరోగ్యానికి మంచిదే అనేది విష్ణుప్రియ అంటది. ఆరోగ్యానికి మంచిదే కానీ అది నీ ఆరోగ్యానికి మాత్రమే విష్ణుప్రియ, కానీ నీతో పాటు మిగతా హౌస్ మేట్స్ గురించి కూడా ఆలోచించు అనే విధంగా అయితే మరి తేజ విష్ణుప్రియకి ఇస్తాడు. వేరే కామెంట్స్ చేసింది మాత్రం పృథ్వీకి ఇచ్చే టైంలో చేస్తాడు, అదేందో కూడా చూద్దాం. తర్వాతకి గౌతమ్ గురించి గౌతమ్ నా ఫ్రెండ్ సార్ బయట అనే విధంగా చెప్తూనే నా ఓడు సార్ మా ఓడు అంటూ చెప్తూ గౌతమ్కి క్యాబేజీ ఇస్తాడు. క్యాబేజీలో ఎన్ని పొరలు అయితే ఉంటాయో గౌతమ్లో కూడా అన్ని పొరలు ఉంటాయి సార్. అయితే గౌతమ్ నీకు ఒకటి చెప్తున్నారా, ఇక్కడ నుంచి స్టేజ్ మీద చెప్తున్నా, నువ్వు 100% టాప్ 2లో అయితే ఉన్నావు ఇప్పుడు, కానీ ఇంకా నువ్వు గట్టిగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా విన్నర్ కూడా అవుతావు అనే విధంగా అయితే గౌతమ్ గురించి తేజ చెప్తాడనమాట. తర్వాతకి పృథ్వీ గురించి వస్తుంది. పృథ్వీ గురించి వచ్చినప్పుడు తేజ ఏం చెప్తాడంటే, పృథ్వీ నువ్వు మాకు అగ్రెసివ్ను మాత్రమే చూపించావు, కానీ నీలో ఫన్ యాంగిల్ కూడా ఉంది, నీలో ఉన్నటువంటి ఆ ఫన్ యాంగిల్ని వదిలేశావు, మాకు చూపించలేదు. ఎలా వదిలేశావు అంటే విష్ణుప్రియని ఇప్పుడు ఎలా వదిలేశావో అదే విధంగా నీలో ఉన్న ఫన్ యాంగిల్ని కూడా వదిలేశావు అని అయితే తేజ అయితే చెప్పడం జరుగుతుంది. అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు, బయట ఉన్న కూడా ఎవరికి తెలియదు ఇట్లని. కాకపోతే మొన్న శ్రీముఖి వచ్చిన రోజు మాత్రం విష్ణుప్రియ పృథ్వీ దగ్గరికి వెళ్ళి తను సంజాయిషి ఇచ్చుకుంటుంది. పృథ్వీ రేపటి నుంచి నేను ఇక నుంచి నీతో ఫ్రెండ్షిప్ అంతగా చేయలేకపోవచ్చు. ఏది విధంగా అంటే జనరల్గా కాఫీ చేయాలన్నా పృథ్వీ కూడా తాగుతాడు కాబట్టి పెట్టుకున్నప్పుడు పృథ్వీ కూడా ఇంత కాఫీ తీసుకుపోయి ఇవ్వడం, ఆ కాఫీ కప్పులు కడగడం, పృథ్వీకి అవసరమైనప్పుడు మసాజ్ చేయడం, ఇట్లా పృథ్వీతోనే ఎక్కువగా ఉండడం, అట్లా కొంచెం క్లోజ్ అయిపోయారు కాబట్టి ఎక్కువగా పృథ్వీతోటి కలిసి ఉంటుండేదన్నమాట. ఆ రకంగా ఒకేసారి తినడం, ఇట్లా కొన్ని చిట్ చాట్ చేసుకోవడం, ఇదంతా రకరకాలుగా వాళ్ళు ఎక్కువగా కలిసి ఉండేది. కానీ ఇప్పటి నుంచి నేను గేమ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నా కాబట్టి పృథ్వీ రేపటి నుంచి నేను కొంచెం అంటే ఆయన కూడా చెప్తాడు క్లియర్గా, అవును నా మీద ఎవరు చేయమని చెప్పారు, గేమ్ మీద ఫోకస్ చేయని అతను కూడా క్లియర్గా చెప్తాడు. అంతవరకే మనకు తెలుసు ఆ రోజు ఏందని. కానీ తర్వాత కూడా పృథ్వీ వదిలేసిండు అని తేజ అన్నాడు. మేబీ మనకి ఇంకా క్లారిటీగా రాను తెలుస్తుండొచ్చు. మేబీ పృథ్వీ ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు, ఒరిజినల్గా అక్కడ హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. మనకి రేపు సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ మనకి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రేపు సండే రోజు 10:30 తర్వాత లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అసలు ఏం జరుగుతుంది కథ లోపల అనేది అయితే మేబీ ఇప్పుడు ఏమైనా లీక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు వాళ్ళ షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తారు కదా, పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఫ్రెండ్షిప్గా ఒక 2 వీక్స్ మాత్రం బ్రేకప్ ఇస్తున్నా, నేను ఫోకస్ చేయాలి గేమ్ మీద అని విష్ణుప్రియ అన్నది. మరి అదే విధంగా ఫోకస్ చేయాలన్నది మరి ఇప్పుడు ఇంకా బెటర్ అవకాశం కూడా ఉంది. తను ఇన్ని రోజులు కలిసి ఉన్న వ్యక్తి అదే హౌస్లో ఉంటే బయట వ్యక్తులు కూడా ఎవరు ఉండరు. అక్కడున్న 7 మెంబర్స్లో అతను ఒకడే ఉన్నప్పుడు ఎంత బ్రేకప్ చేసినా ఎంత దూరంగా ఉండాలన్నా కలిసి పని చేయాల్సి వస్తుంది, కలిసి కుకింగ్ చేసుకోవాలి, తిరగాలి, అందరూ అక్కడే ఉంటారు కాబట్టి కొంత ఇబ్బంది ఉండేది ఎంతన్నా. కానీ ఇప్పుడు పృథ్వీ కూడా ఎలిమినేట్ అయిపోయాడు బయటికి, కాబట్టి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే విష్ణుకి ఇంకా ఇది పెద్ద అడ్వాంటేజ్. ఒకవేళ తను అయ్యో పృథ్వీ వెళ్ళిపోయాడే అని నర్వస్గా ఫీల్ అయితే మాత్రం అది కూడా పెద్ద మైనస్ అవుతుంది. లేదు ఓకే 2 వారాలు కదా, ఈ 2 వారాలు కంప్లీట్గా నేను గేమ్ మీద ఫోకస్ చేస్తాను. నాకు సార్ కూడా చెప్పారు, నాకు సార్ ఆ స్టేజ్ మీద కూడా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని అడిగితే వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు, నువ్వేం ఆడతలేవు విష్ణుప్రియ గేమ్ అనే విధంగా వాళ్ళు చెప్పిన విధానం బట్టి నాకు అర్థమైంది అని తను గనక క్లారిఫై చేసుకుంటే మాత్రం గేమ్ ఇక పృథ్వీ వెళ్ళిండు ఓకే 2 వారాలు, 2 వారాల తర్వాత తను ఎట్లాగా వద్దు అని అంటుడు. కాబట్టి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆలోచించాల్సిన 2 వారాలు అయితే బయటకు వస్తారు అందరూ. ఆ స్టేజ్ మ్యూజిక్కి వచ్చిన రోజు టాప్ 5 మెంబర్స్ స్టేజ్ మ్యూజిక్ వస్తారుగా, December 16th రోజు ఉంటుంది, అది December 15th రోజు ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు పృథ్వీ కూడా ఖచ్చితంగా ఆడికి వస్తాడు. ఆ పృథ్వీ ఆ రోజు ట్రోఫీ అందుకొని ఇంకా మరి ఇంకేమైనా ఉంటే ఇంప్రెస్ చేయొచ్చు, ఇంకా రకరకాలుగా ఏదైనా ఉండొచ్చు. కాబట్టి మేబీ తను అలా డిసైడ్ అయ్యి గేమ్ మీద కంప్లీట్గా ఫోకస్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే విష్ణుప్రియ వచ్చిన ఫస్ట్లో కనుక నామినేషన్లోకి వస్తే 35, 40, 45% ఓటింగ్ విష్ణుప్రియకి ఒక్కదానికే జరిగేది.
మేబీ ఇప్పుడు చాలా షార్ట్ టర్మ్ ఉంది అయినా సరే తను కనుక గట్టిగా స్ట్రాంగ్గా నిలబడితే టాప్ కంటెస్టెంట్ కోసం పోటీ పడే ఛాన్సెస్ అయితే 100కి 100% ఉంటాయి. తను ఇన్వాల్వ్ అయితే అయ్యో పృథ్వీ కూడా ఎలిమినేట్ అయిపోయాడే, ఏంద్ర పరిస్థితి, రామా దేవుడా, యూనివర్స్, స్టార్స్ అనుకుంటూ కర్మ ఈజ్ బ్యాక్ ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటే మాత్రం మైనస్ అవుతుంది. లేదు 2 వారాలు నేను గేమ్ మీద ఫోకస్ చేయాలనుకున్నా ఖచ్చితంగా చేస్తా అంటే ఛాన్సెస్ ఉంటాయి. టాప్ 5కి వెళ్ళడం అనేది విష్ణుప్రియకి పెద్ద లెక్క కాదు, అది టాప్ 5లోకి వెళ్తుంది. కానీ విన్నర్ అవ్వాలంటే మాత్రం కొంచెం తను ఫోకస్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇది ఒకవేళ తను అట్లా డిసైడ్ అయితే మాత్రం ఉండాలి, నిలబడాలి అనుకుంటే అలా మూవ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. తను అలా ఉంటే బాగుంటుందని. ఇంకా ఆమె ఇష్టం ఏం చేసుకుంటుంది అనేది. మీరేమనుకుంటున్నారు? పృథ్వీ ఎలిమినేట్ అయిపోవడం అనేది విష్ణుప్రియకి కలిసి వస్తుందా, కలిసి రాదా అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇక అది అప్పుడు పృథ్వీకి చెప్పి, పృథ్వీ నువ్వు మంచి కారం లాంటివి అంటూ పచ్చిమిర్చి మీద పెడతాడనమాట. తర్వాతకి నబిల్ గురించి చెప్తూ, నబిల్ నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి వచ్చినప్పుడు బయట నీ గేమ్ చూసి వచ్చినా కాబట్టి నువ్వు టాప్ 3లో 100% ఉంటావని నేను ఫిక్స్ అయ్యి వచ్చా. కానీ ఇప్పుడు టాప్ 5లో కూడా నువ్వు ఉంటావో ఉండవో, కానీ నీ గేమ్ని కనుక సరి చేసుకుంటే ఉంటావు అని అంటే నబిల్కి చెప్పి తనని టొమాటో మీద అయితే పెడతాడు. ఇంకా ఫైనల్గా నిఖిల్ గురించి చెప్తూ నిఖిల్కి సొరకాయ ఇస్తాడు. నిఖిల్ నువ్వు బాగా ఆడుతున్నావు, ఇంకా బెటర్గా ఓపెన్ అయ్యి నువ్వు మాట్లాడితే ఇంకా బాగుంటుంది అనే విధంగా అయితే నిఖిల్ కూడా సమాధానం చెప్పి, ఇక అందరు కూడా మంచిగా ఆడండి, స్టేజ్ మీద December 15th రోజు ఫినాలే రోజు కలుస్తానైతే చెప్పి అందరికీ విషెస్ చెప్పి ఇక తను నాగ్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకొని ఇక వెళ్ళిపోతాడు అనమాట. ఈ రకంగా తేజ స్టేజ్ మీదకి వచ్చి చేసినటువంటి హౌస్ మేట్స్ గురించి తను చేసినటువంటి కామెంట్స్ అయితే ఇవి అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.